ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని, మరో శ్రీలంక కాబోతుందని, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు ఏవీ కూడా అప్పులు ఇవ్వొద్దని, తను పుట్టిన రాష్ట్రం మీదే తప్పుడు ప్రచారాలు చేసి వ్యాపారవేత్తలు రాష్ట్రం వైపు రాకుండా చేయాలని ప్రయత్నించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజలకు మేలు చేసిన ఒక నాయకుడిని ఆ ప్రజల చేతే వెన్నుపోటు పొడిచేలా చేసి తీరా అధికారంలోకి వచ్చాక తను చెప్పిన అబద్ధాలను ఎక్కువ రోజులు దాచలేక బడ్జెట్లో అబద్ధాలు రాసే వీలు లేక ఆంధ్రప్రదేశ్ అప్పులు 6.4 లక్షల కోట్లు మాత్రమే అని ఒప్పుకొని ఈ రాష్ట్రంలో తనంత 420 ఎవరూ లేరని నిరూపించుకున్న ఒక వ్యక్తిని మేము కూడా ఎప్పుడు చూడలేదు సార్. ఇదే మొదటిసారి. 14 లక్షల కోట్లకి 6.5 లక్షల కోట్లకి ఏమన్నా సంబంధం ఉందా సార్? కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా తను పుట్టిన రాష్ట్రానికి ఇంత ద్రోహం చేయగలడా మీరు తప్ప?